థైరాయిడ్ అన్నప్పుడు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది అంటే వేరే వేరే ఏదైనా, బట్ థైరాయిడ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకొని తీరాలి, అది కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాలి అని అంటుంటారు. మరి ఆయుర్వేదంలో కూడా లైఫ్ లాంగ్ వేసుకునే మెడిసిన్సే థైరాయిడ్ కోసం ఉన్నాయా, లేకపోతే దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందా? అయితే చూడండి, థైరాయిడ్ అంటే ఏంది అసలు చాలా మందికి తెలుసా తెలియదని నాకు తెలియదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ అనుకుంటాం. ఒక గ్లాండ్ ఉంటుంది, ఆ గ్లాండ్ యొక్క పనితీరు అనేది తగ్గినా పెరిగినా, థైరాయిడ్ తగ్గినా ప్రాబ్లమే, పెరిగినా ప్రాబ్లమే, షుగర్ పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే, బీపీ పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే. ఈ మూడు, షుగర్, బీపీ, థైరాయిడ్, ఈ మూడిటికి లైఫ్ టైం టాబ్లెట్లు వేసుకోవాలి. కానీ ఆయుర్వేద మూలంలో అలా లేదండి. ఈ మూడిటికి అసలు లైఫ్ టైం టాబ్లెట్ లేనే లేదు. ఈ మూడిటికి కూడా లైఫ్ టైంలో టాబ్లెట్ అవసరమే లేదు. జస్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంతే. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ అంటే ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందని చెప్పేసి టెస్ట్ చేసుకురండి. థైరాయిడ్ ఒక్కటే కాదండి, టెస్ట్ చేసుకోవాల్సింది మీ డాక్టర్ని అడగండి, ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నారు సార్ థైరాయిడ్ అంటే, మరి ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందో కూడా కనుక్కొని చెప్పండి సార్ నాకు అని చెప్పేసి అడగండి. నో ఆన్సర్, తెలియదు. అలాంటి టెస్టులు ఏం లేవు. ఇంకా ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పాలంటే బాడీ మొత్తం స్కాన్ చేయాలి. బాడీ మొత్తం స్కాన్ చేస్తే ఒక 40,000-50,000 టెస్ట్లకే అయిపోతాయి. అప్పుడు ఏదో ఒక మనిషిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇదే ప్రాబ్లం వల్ల మీకు థైరాయిడ్ వచ్చిందని కూడా చెప్తారు. కాబట్టి అలా కాదు. థైరాయిడ్ అనేది జస్ట్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. టైంకి తినకపోవడం వల్ల, టైంకి నిద్రపోకపోవడం వల్ల, ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల, కొన్ని డైట్, ఎక్కువ మసాలా తినే, ఎక్కువ వాటర్. కొంతమంది చాలా లాజికల్, థైరాయిడ్కి ఒక లాజికల్ పాయింట్ చెప్తారు. ఎవరైతే థైరాయిడ్కి పైనుంచి వాటర్ తాగుతున్నారో ఈ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువైపోయి ఇది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. పైనుంచి వాటర్ తాగే పద్ధతి లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చాయండి అసలు. అలా ఏంటి ఎంగిల్ అవుతుంది అని చెప్పేసి అందులో ఉన్నప్పుడు అలా కఫ్ చేసి తాగొద్దు అని. మన ఇంట్లో మన పిల్లలు ఎంగిల్ చేస్తే పర్లేదు, అలా ఎలాంటి రోగాలు రావు. బయట వాళ్ళు ఎంగిల్ చేసి తాగితే రోగాలు వస్తాయి. కడుక్కుంటే అయిపోతుంది కదా, క్లీన్ చేస్తే అయిపోతుంది. అసలు ఒకప్పుడు అసలు ఏముండింది మన దగ్గర? అసలు ఇంటందరికి ఒక గ్లాసు ఒక కుండ పెట్టుకునేది, అందరు నీళ్ళు తాగేది. మరి ఇప్పుడు ఒక కుండ చేశారు, ఇప్పుడు ట్యాప్స్ వచ్చినాయి. ఒకప్పుడు అలాగే అమృతంగా ఉండేది, పైన క్యాప్ పెట్టేసి ఒక గ్లాస్ పెట్టేది, ఆ గ్లాస్ తీసేసి ముంచి మరీ తాగేది, తాగేసి మళ్ళీ ముంచి తాగేది. అలా అంటే మనం అనుకుంటున్నాం కానీ ఒకరు తాగడం వల్ల, ఎంగిల్ చేయడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయంటే ముద్దులు కూడా పెట్టుకోవడం తప్పే. ముద్దులు పెట్టుకున్నప్పుడు కూడా మరి సరైవలు ఎక్స్చేంజ్ అవుతాయి. అలాంటివి కూడా అప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడేం ప్రాబ్లమ్స్ రావా? అప్పుడేం హెల్తీ ఇష్యూస్ రావా? కాబట్టి ఇవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి. కాకపోతే మరి ఇప్పుడు కాఫ్ ఉంది, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, నోట్లో అల్సర్స్ ఏమైనా ఉన్నాయి, వాళ్ళు అంటే కొంచెం గ్లాస్ కడుక్కొని తాగితే సరిపోతుంది. అంటే కొంతమంది ఇప్పుడు వాటర్ని బ్యాలెన్స్ అంటే బాటిల్ ఎత్తేసి గ్లాస్ లేపి తాగడం వల్ల ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువ పడడం వల్ల కూడా థైరాయిడ్స్ వస్తాయి. అంటే ఇది ఒక కారణం మాత్రమే, చాలా రకాలుగా థైరాయిడ్స్ వస్తాయి, కానీ ఇది కూడా ఒక కారణం అని చెప్తారు. అంటే వాటర్ కూడా తాగే పద్ధతి కూడా ఒక ప్రాబ్లం. అండ్ నిలబడి కూడా వాటర్ తాగొద్దు అంటూ ఉంటారు కదా. అయితే కొంతమంది ఏమనుకోరంటే ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కులాలకు అతీతంగా అనుకోండి. అంటే మన భారతీయ సంస్కృతిలోనే ఒక భాగం ఇది. కాకపోతే ఖురాన్లో కూర్చొని వాటర్ తాగాలి అని ఒక సిస్టమ్ ఉంది. కొంతమంది పాత ముస్లిమ్స్ని పేషెంట్స్ ఎవరైనా వస్తారు మా దగ్గరికి, ఆ సిస్టమ్కు మేము మాన్తో మేమోల్కే బోల్తాం. అంటే మీ సిస్టమ్ నేను చాలా నమ్ముతాను అని చెప్పేసి చెప్తాను. ఎందుకు నమ్ముతానంటే మంచి అని చెప్పాలండి. ఎవరైనా సరే వాళ్ళు చాలా పద్ధతిగా కూర్చొని వాటర్ తాగుతారు. ఎంత తాగుతారు తెలుసా వాళ్ళు వాటర్? మీరు ఒక 1 లీటర్ పెడితే వాళ్ళకు దామేసినంత తాగరండి, 3 గుట్కలు తాగుతారు. 3 సిప్, 1 2 3 3 సిప్ తాగేసి ఆపేస్తారు. మళ్ళీ దాహం వేస్తే మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ తాగుతారు. అలా ఒక సిస్టమ్ ఉందండి. అలాంటి సిస్టమ్ వాళ్ళకు థైరాయిడే లేదు. వాటర్ పద్ధతిగా తాగిన వాళ్ళకి అసలు థైరాయిడే లేదు. ఎలా పడితే అలా, ఎంత పడితే అంత తాగడం వల్ల కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎక్కువ వాటర్ తాగితే మంచిదని అనుకుంటాం కానీ ఒక పద్ధతిలో తాగాలండి. ఒక్కసారికి కొంతమంది 1/2 లీటర్ వాటర్ లేపేసి తాగుతారు, చాలా డేంజర్. మీ కిడ్నీలు ఓవర్లోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. కిడ్నీస్ చాలా పాడవడానికి, డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఒక్కసారికి 1 లీటర్ వాటర్ తాగడం వల్ల కూడా మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. వాటర్ తాగే పద్ధతి ఉంది, ఆ పద్ధతి మీద తాగండి కూర్చొని.
చాలా కూల్గా నిదానంగా ఎలా మనం తినేటప్పుడు గబా తినడం అనేది కూడా పద్ధతి లేదు. అది ఓకే. ముసలి వాళ్ళకి పెట్టండి, మీరు ఏమైనా పని చేసుకోండి, నిదానంగా తింటారు వాళ్ళు. ఆ సిస్టమ్ అసలు ఎక్కడ పోయింది? మనం తింటున్నామంటే ఎక్కడెక్కడో మన జాబ్ ఆలోచనలో ప్రెషర్, ఎక్కడెక్కడో ప్రెషర్స్ వస్తుంటాయి, తినేటప్పుడు గుర్తుకు వస్తుంటాయి. ఎన్ని చేసినా కోటి విద్యలు కూటి కోసం అన్న సామెతనే మర్చిపోయారు. కోటి విద్యలు ఇప్పుడు డబ్బుల కోసం అన్నట్టు అయిపోయింది. కానీ ఎన్ని డబ్బులు పెట్టినా నీ హెల్త్ను కాపాడుకుందని కూడా పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఈ అవేర్నెస్ వచ్చిందనుకోండి, అసలు లేదండి, అసలు డిసీజే లేదు అసలు. ఎందుకు 30-40 సంవత్సరాల కింద ఉన్న రోగాలన్నీ ఇప్పుడు వచ్చాయి? అసలు ఏం మారింది? 30-40 సంవత్సరాల నుంచి ఏం మారింది? లైఫ్ స్టైల్ మారింది, జీవన విధానం మారింది, డబ్బుల కోసం పరిగెడుతున్నారు, జాబ్ల కోసం పరిగెడుతున్నారు. కష్టం ఎంత కష్టపడ్డా తగినంత రెవెన్యూ రావట్లేదు వాళ్ళకు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉండి ఒక్కరే సంపాదించేది, కుటుంబం అంతా 10 మంది కూర్చొని తినేది. ఇప్పుడు ఇంటంతా కూడా కష్టపడితే కూడా సరిపోవట్లేదు. దయచేసి ఖర్చులు తగ్గించుకోండి. ఖర్చులు పెరిగాయి. పెరగలేదండి, ఖర్చులు పెరగలేదు, ఏవి పెరగలేవు. మన ఆలోచనలు పెరిగినాయి కాబట్టి అన్నీ పెరిగినాయి. కంఫర్ట్స్ కావాలి, హ్యాపీనెస్ కాదు కావాల్సింది, కంఫర్ట్ కావాలి. ఇప్పుడు ఒక పెద్ద ఇది మంచి చైర్ ఉంది నాకు, ఈ దాంట్లో ఉంటే కంఫర్ట్ నాకు, ఇక్కడ ఉండి నేను టెన్షన్స్ తీసుకుంటే హ్యాపీయా? నేను ఎక్కడెక్కడో ఆలోచించి నేను బాగా బాధపడుకుంటే ఈ కుర్చీలో కూర్చుంటే బాధలు తగ్గుతాయా? ఈ కుర్చీలో కూర్చున్నంత మాత్రం హ్యాపీనెస్ వస్తుందా? నాకు రాదు కదా. నేల మీద కూర్చున్నా హ్యాపీగా ఉండాలి. పెద్ద రాజసింహాసనం వేసుకొని కూర్చుంటే కాదండి, నేల మీద కూర్చున్నా, ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చున్నా ఆ గాలి తీసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. ఎక్కడ కూర్చున్నా సరే నీ ఇంటర్నల్ అనేది పీస్ ఆఫ్ మైండ్ అనేది బయట కాదు, బయట దొరికేది కాదు, ఈ ఇన్నర్ పీస్ కావాలి. ఇన్నర్ పీస్ ఎప్పుడైతే వస్తుందో ఆ హార్మోన్స్ కూడా చాలా పాజిటివ్గా పనిచేస్తాయి, నెగిటివ్గా పనిచేయవండి. అందుకే సాధులు సన్యాసులు చూడండి ఒకసారి, వాళ్ళు ఎంత పీస్గా ఉంటారంటే లోపల అంత పీస్గా ఉండడం వల్లనే వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ లేకుండా 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. మనం చూడండి. కాబట్టి థైరాయిడ్ ఒక్క రీజన్ పట్టుకుంటే ఇన్ని కారణాలు ఉంటాయి. కాబట్టి థైరాయిడ్కి ఆయుర్వేదంలో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి. నేను ఇచ్చే రెమెడీ ఒకటి ఆయుర్వేదంలో ఒకటి పిప్లి అని ఉంటుంది, దాన్ని మనం తేనెలో కలిపి ఇవ్వడం వల్ల ఇక్కడ గ్లాండ్ అనేది కూడా నార్మల్ అవుతుంది, బాడీలో వెయిట్ తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా నార్మల్ అవుతుంది, వాళ్ళ ఆలోచన విధానాలు కూడా మారుతాయి అనమాట. మనం ఇంటర్నల్ ఆర్గన్ బేస్ చేసుకునే మన ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఆయుర్వేదంలో మంచి రెమెడీస్, కాచినార గుగ్గులు ఇలాంటివి చాలా ఉన్నాయి రెమెడీస్, కొన్ని మంచి మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. యాక్యుపెంచర్లో అయితే ఇంకా అద్భుతాలు అనమాట. యాక్యుపెంచర్లో ప్రధానంగా ఆర్కులర్ థెరపీ చెవి చేస్తాం అనమాట. ఈ చెవిలో మాత్రమే కొన్ని నీడిల్స్ పెట్టేసి చేస్తాము. వారానికి ఒకసారి ఒక 12 to 16 సెట్టింగ్స్ ఒకవేళ యాక్యుపెంచర్ తీసుకుంటే కూడా థైరాయిడ్ నార్మల్ అవుతుంది. నాకు వివిఐపి పేషెంట్స్ కూడా ఉన్నారు ఇలాంటి దాంట్లో థైరాయిడ్స్కి. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఓన్లీ యాక్యుపెంచర్ ద్వారా కూడా తగ్గించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికీ వస్తున్నారు. గతంలో కూడా చాలా మందికి తగ్గించిన రోజులు ఉన్నాయి. కాబట్టి యాక్యుపెంచర్లో కూడా చాలా అద్భుతమైన యోగం ఉంది. థైరాయిడ్ని ఇంటర్నల్ హార్మోన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసే గుణం ఆ అక్యుపెంచర్లో కూడా ఉంది, నేచర్ సైన్స్లో కూడా ఉంది. కాబట్టి 10 years 20 years నుంచి కూడా థైరాయిడ్ ఫేస్ చేసే వాళ్ళకి కూడా తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుందండి. వాళ్ళ హార్మోన్స్ బ్యాలెన్స్ కావాలి. చూడండి మీరు ఇప్పుడు థైరాయిడ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓవర్ వెయిట్ అయిపోతుంటారు. వెయిట్ అవుతుంది అంటే మెటబాలిజం సిస్టమ్ బాగాలేదని అర్థమా, లేకపోతే ఏంటి అర్థం? హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల. హార్మోన్ ఇన్బ్యాలెన్స్లో మెటబాలిజం సిస్టమ్ బాగాలేదు, లివర్ ఫంక్షన్ అబ్నార్మల్గా అవుతుంది కాబట్టి వెయిట్ పెరుగుతుంటారు. చాలా మంది అంటారండి, అసలు నాతోటి వచ్చిన పెద్ద ఒక రీసెంట్గా ఒక 1 week బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారండి, థైరాయిడ్ పేషెంట్, 100 kgs ఉన్నాడు. ఓకే సరే అని చెప్పేసి, ఏం తింటారు మీ డైట్ ఏందని చెప్పండి అని చెప్పేసి అంటే, ఏం లేదండి మార్నింగ్ 2 పుల్కలు తింటానండి, మధ్యాహ్నం 1 పుల్క తిని కొంచెం రైస్ తింటానండి అన్నాడు, నైట్ మళ్ళీ 2 పుల్కలు తింటానండి అన్నాడు. అబ్బా చాలా మంచి డైట్ అని చెప్పేసి అన్నాను. కానీ ఈ పుల్కలు పక్కన పెడదాం, ఆ కొంచెం రైస్ పక్కన పెట్టి ఇంకేం తింటారు చెప్పండి సార్ అని. అవే తింటాను సార్ అన్నాడు. అంటే ఇవి మాత్రం తింటారా? డైరెక్ట్ పుల్క ఒకటి తింటారా? పుల్కతో ఏం తింటారు అన్నాడు. 1/2 kg చికెన్ తింటానండి అన్నాడు. అంటే మధ్యాహ్నంకి ఏంటి, ఒక మటన్ కానీ ఫిష్ కర్రీ కానీ తీసుకుంటానండి, ఫ్రైస్ ఏమైనా ఉంటే తీసుకుంటానండి, కొంచెం వాటికి పుల్కలకే కొంచెం రైస్ కొంచెం పెట్టుకొని కొంచెం మంచి ఫ్రై ఒకటి ప్లస్ ఒక ఫిష్ కానీ ఇంకేదైనా కానీ తింటాను. పుల్కల్లో లేదండి. చాలా మంది పుల్కలు తినేసి నేను లావ్ అయిపోతున్నాను అనుకుంటారు, కానీ ఆ పుల్కలతో పాటు ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. పుల్కలతో 1/2 kg చికెన్ తింటే వెయిట్ పెరగకుండా ఉంటారండి మీరు? నాకు అర్థం కాదు.
కాబట్టి మనం ఏం తింటున్నాం అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు 3 times తింటున్నారు కాబట్టి 3 times ఏదో ఒక వెజ్ కర్రీయో లేకపోతే ఇంకేదో ఫ్రైస్ వెళ్తున్నాయి లోపలికి. ఖచ్చితంగా అందులో వాటి వల్ల oils, వచ్చేదే ప్రాబ్లం. అందులో మసాలాలు, పుల్కల వల్ల రైస్ వల్ల రాదండి ప్రాబ్లం. వాళ్ళకి స్పెషల్ డైట్ ఏదైనా ఉందండి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి? అదే అండి, మన డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకొని ఏం తిన్నా సరే ఏమి అవ్వదు. డైజెషన్ థైరాయిడ్కి సపరేట్గా డైట్ అంటే ఏం లేదు. ఫస్ట్ మీ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుందండి. అసలు అది ఎలా చేసుకోవాలి? అదే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ పిప్లి చూర్ణం ఉంది, ఆ పిప్లి చూర్ణం అల్లం రసం వేసుకుంటే డైజెషన్ సిస్టమ్ బాగా అవుతుంది. ఓకే. ఎంత హెవీ డైట్ తిన్నా సరే డైజెషన్ అవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కంప్లీట్గా గ్లాండ్ అంతా కూడా నార్మల్ పొజిషన్కి వస్తుంది. దాని ఫంక్షన్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండే కంప్లీట్గా నార్మల్ పొజిషన్, దాని ఫంక్షన్ కూడా ఇది అవుతుంది అనమాట, నార్మల్ అవుతుంది. ఈ పిప్లి చూర్ణంలో తీసుకున్నప్పుడు ప్యాంక్రియాస్ కూడా బాగా అవుతుంది. పిప్లి చూర్ణం తీసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ కూడా మారుతుంది. కంప్లీట్గా ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా బ్యాలెన్స్గా అవుతుంది. కాబట్టి ఇంటర్నల్గా ఏ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినా, ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా సరే ఒక్క రెమెడీ తోటి సరిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా తగ్గించుకునే గుణాలు ఆయుర్వేదాలో చాలా ఉన్నాయి, అక్యుపెంచర్లో ఉన్నాయి. న్యాచురల్ సైన్స్లో అయితే టైమింగ్స్, ఏ టైంలో తినాలి, ఏం తినాలి, అంతేగాని టైంలో తింటే కాదండి. కాబట్టి ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్, ఇదంతా కూడా రూట్ కాజ్. కాబట్టి ఈ రూట్ కాజ్ నుంచి మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో ఖచ్చితంగా ప్రతి డిసీజ్ కూడా తగ్గించుకునే గుణం ఆయుర్వేదంలో ఉంది అండి. ఓకే. సో థైరాయిడ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయండి. మీరు 20 years నుంచి ఇంకా లాంగ్ టైం నుంచి బాధపడుతున్నా సరే తప్పకుండా మెడిసిన్ దొరుకుతుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.